Daily. Taste the Daily. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్తగా రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రామగుండంలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి అనుమతించాలని ఇద్దరు మంత్రులు గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుమతించాలా లేదా అనేది అక్కడే ఎన్టీపీసీ తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న 2400 మెగావాట్ల తలమర కేంద్రం నుంచి కరెంటు కొనాలా అనే అంశంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయిస్తే కొత్తగా 10,000 కోట్ల రుణాలను తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోకు పూచీకత్తు ఇవ్వడానికి కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు పంప్, స్టోరేజ్, పవర్ ప్లాంట్లు, బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల నిర్మాణాలకు సైతం ఆమోదం తెలపాల్సి ఉంది. విద్యుత్ కేంద్రాన్ని జెన్కో నిర్మించాల్సిన అవసరం ఏముందని, ప్రైవేటు కంపెనీలతో నిర్మిస్తే సరిపోతుందనే వాదన కూడా ఒకరిద్దరు మంత్రులు వినిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక సౌర, పవన విద్యుత్ అతి చౌకగా లభిస్తున్నందున దానిని కొనేందుకు గల అవకాశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఓ మంత్రి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఒడిశాలోని నైని బొగ్గు గని తవ్వకాలు చేపట్టిన సింగరేణి సంస్థ అక్కడే 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగింది. ఇక 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి పెంచాలనే లక్ష్యంతో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఎజెండా పైన మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. ఇక ఏదైతే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగుతుంది. ఇందులో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించిన నోటిఫికేషన్ ఒక 1-2 డేస్ లో రాబోతుంది అన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశం కానీ, గ్లోబల్ సమ్మిట్ పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పైన కూడా దాదాపు గంట పైగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో సభలో కూడా ఆయన చెప్పారు, వచ్చే 3-4 రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి రాబోతున్నాయన్నటువంటి ఆయన లీక్లు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూసాం. కనుక ఎట్టి పరిస్థితులు జరుగుతాయి. అదే సమయంలో సాయంత్రం 4 గంటలకు 4 నుంచి 5 గంటల మధ్యలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా తెలంగాణ రైజింగ్ 2047 పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అనే అంశం, అదే సమయంలో దానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ ఏ రకం ప్రభుత్వం ముందున్నటువంటి పరిస్థితులు మనం ఇప్పటికే చూస్తున్నాం. చీరలు పంపిణీ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కొద్ది రోజులుగా చీరలు కూడా పంపిణీ ఇచ్చి దీనికి మీరు ఆ చీరను కట్టుకొని వెళ్లి మహిళలందరూ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా నిన్న సీఎం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే 11 గంటలకు జరిగేటువంటి దీంట్లో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల మీద దాదాపు అత్యధిక సమయం కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టులో నిన్న హియరింగ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ నిన్న అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. మేబీ ఈ రోజు ఉంటుందని కూడా చర్చ చేస్తున్నా. అంటే హైకోర్టులో పిటిషన్ ఉంది, వాయిదా వేయాలనేటువంటి పిటిషన్ ఉంది. దాని మీద ఉత్కంఠ నెలకొంది. అంటే అది మేబీ దాన్ని కొట్టివేసే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లతోనూ ఎస్పీలతోనూ మాట్లాడడం, ఒక షెడ్యూల్ నోటిఫికేషన్ ఒకటే పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే రిజర్వేషన్స్ కూడా ఆల్రెడీ ఖరారు అయిపోయాయి. మండల యూనిట్ గా, జిల్లా యూనిట్ గా ఇప్పటికే ఆర్డీఓలు కావచ్చు, అదేవిధంగా ఎంపీడీఓలు ఇప్పటికే వార్డులను, అదేవిధంగా సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా
వాటిలంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో ఇక షెడ్యూల్ ఏ రోజు ఎక్కడ ఎన్నికలు జరుగుతాయన్నటువంటి విషయంలో సర్పంచ్ సంబంధించి వార్డులకు సంబంధించి చాలా క్లియర్ కట్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం సన్నద్ధ, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి వాటితో కోఆర్డినేట్ చేసుకోవడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను, అందులో పోలింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఏర్పాటుకు ప్లాన్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఏ డేట్లలో ఎలా నిర్వహించాలన్న దాని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డెడికేషన్ స్పెషల్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, అదే సమయంలో ఇప్పటికే గెజెట్ ఇవన్నీ కూడా అయిపోయినటువంటి నేత ఉంది, ప్రభుత్వం ఆమోదించడం. ఇక నోటిఫికేషన్ ఒకటే పెండింగ్ ఉంది. మేబీ రేపు వస్తుందన్నటువంటి చర్చ ఉంది. అందుకనే ఈ రోజు 11 గంటలకు పెట్టడం గల కారణం, ఎక్కువ కూడా కేబినెట్ సమావేశం ఈవినింగ్ ఉంటుంది. ఒకవేళ ఇవాళ కనుక 11 గంటలకు జరుగుతున్నటువంటి మధ్యాహ్నం వరకు అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఈవినింగ్ రాకపోతే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఇక ప్రధానంగా విద్యుత్ సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి అనుమతుల కోసం మంత్రులు పడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తర తెలంగాణకు చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, విద్యుత్ సంక్షోభాన్ని బయటపడేసేందుకు ఉపయోగపడుతుంది అన్నటువంటి గట్టి ఒత్తిడిని రాష్ట్ర ప్రభుత్వం మీద మంత్రులు చేస్తున్నారు. ఒకవేళ సాధ్యం కాకుంటే ఎన్టీపీసీ తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నటువంటి 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని కరెంటు అక్కడి నుంచి తీసుకోవాలా, లేదంటే ఉండగా కొత్తగా నిర్మించాలన్న దాని మీద ఉంది. ఎందుకంటే ఇది తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో కొత్తగా మళ్ళా 10,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని మళ్ళీ దీన్ని జెన్కో పూచికత్తుతో తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు చేయకుండా ఉండేందుకు ఆ రకంగా చేయాలా, లేదంటే కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందా అనే దాని మీద కూడా వేరే దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించే అవకాశం అయితే ఉంది. మంత్రుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అదే రకంగా యాదవ్ రూట్లకు సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించి కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా సార్లు కూడా కేబినెట్ లో చర్చకు వస్తుంది, అది నిర్ణయం జరగని పరిస్థితుంది, అది కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే క్రమంలో ఒడిశాలోని నైని బొగ్గు గని తవ్వకాలకు సంబంధించినటువంటి దాంట్లో సింగరేణి సంస్థ అక్కడే 16,000 కోట్ల మెగావాట్ల థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటోంది. ఇక ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకోబోతుంది. డిసెంబరు 7వ తారీఖు లోపల 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక 1వ తేదీ నుంచే డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఇప్పటికే జనాల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చ తీసుకొస్తారు. మంత్రుల ఆమోదంతో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలి, హైదరాబాద్ లో జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏం కార్యక్రమాలు నిర్వహించాలి, ఈ 6 గ్యారెంటీలు పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు, ఉచిత కరెంట్ కానీ, అదే సమయంలో మన మెగావాట్ల మన 200 యూనిట్లకు సంబంధించినటువంటిది కానీ, గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు జనాల్లోకి అందుతున్నటువంటి నేపథ్యంలో వీటి ప్రజలకు తీసుకెళ్లాలి. భవిష్యత్తులో మరికొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే విషయం మీద కూడా ప్రకటనలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కనుక వీటన్నిటి మీద ఈ రోజు కేబినెట్ లో చర్చ జరుగుతుంది. అదే సమయంలో 2047 సంబంధించిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి పెంచాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కనుక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఎజెండా పైన కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే నెల 8-9 తేదీ అనేది గ్లోబల్ సమ్మిట్ ని ఇప్పటికే దేశవ్యాప్తంగా దాన్ని జనాల్లోకి తెలియాల్సిన అవసరం ఉందని కూడా ప్రయత్నం చేయబోతోంది. కనుక వీటన్నిటి మీద ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. 11 గంటలకు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు పాల్గొంటారు, అధికారులు, బ్యూరోక్రాట్స్ అందరూ పాల్గొంటారు. అందరి సూచనలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా అత్యధిక సమయం స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండా మీద, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లాలన్నటువంటి అంశం మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈవినింగ్ కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాత్రం కొద్ది మంది మంత్రులతోనూ ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ లో స్పెషల్లీ తెలంగాణ రైజింగ్ 2047 పైన సమీక్ష నిర్వహిస్తారు.
అయితే నరేందర్, ఇప్పుడు మరోపక్క అటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ మీటింగ్ ఎంత మేర రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది? అండ్ మరోపక్క చూస్తే ఆ రిజర్వేషన్ల అంశం గురించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఈ కేబినెట్ మీటింగ్ లో? రిజర్వేషన్లది దాదాపు ఖరారైంది అంటే మనం ఇప్పటికే ఆల్రెడీ ఏ గ్రామంలో ఏ ఊర్లో ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ అనేది ఇప్పటికే మొన్న ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల స్థాయిలో వార్డులను ఖరారు చేశారు. జిల్లా ఆర్డీఓ పరిధిలో గ్రామ సర్పంచ్లకు ఎలాంటి రిజర్వేషన్ రావాలన్నటువంటి అంశం మీద కూడా ఇప్పటికే ఒక క్లారిటీ అది పూర్తి స్థాయిలో అయిపోయింది. అయితే రిజర్వేషన్లకు సంబంధించి కానీ అసలు ఎన్నికలే వాయిదా వేయాలన్నటువంటి అంశం ఎందుకంటే 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు కానీ బీసీ జేఏసీ కూడా చాలా గట్టిగానే ఫైట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో జాగర్ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మిగతా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేశాయి. నిన్న బయట కూడా ఆ 42 జీవో ఏదైతే ఉందో దాన్ని చించేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇట్లాంటి ఈ 42% ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీలను తక్కువ చేసి చూడడం సరైనది కాదు. మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే బీసీ సంఘాలే కాదు అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక అది సాధ్యం కాదు అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎందుకంటే హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ పిటిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇక సాధ్యం కాదన్నటువంటి ఉద్దేశంతో 50% లోబడి అది ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు 25% పోను, మిగతా 25% లోబడి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మన లాస్ట్ క్యాబినెట్ లో చర్చ జరిగింది. కనుక ఈ రోజు కూడా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఏదంటే రిజర్వేషన్లు అనేది అది కన్ఫర్మ్ అయిపోయింది. హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద ఈ రోజు చర్చ జరిగి ఫైనల్ గా వస్తే దాని మీద బేస్ చేసుకొని కూడా ఖచ్చితంగా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అవుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా 50% లోబడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు లోబడే ఎన్నికలు జరుగుతాయన్నటువంటి అంశం ఏదైతే ఒక క్లారిటీతో అందరూ ఉన్నారు. బట్ ఈ రోజు మధ్యాహ్నానికి అటు కోర్టు అంశం కానీ కేబినెట్ నిర్ణయం కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది మాత్రం ఈ రోజు ఒక సూత్రప్రాయంగా ఒక డేట్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. మేబీ ఆల్రెడీ మనకు ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్ 2nd వీక్ లో ఎలక్షన్స్ జరపాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ చలికాలం లోపల జరపడం వల్ల పిల్లలకు స్టడీ కాదు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు అన్నటువంటి ఆలోచన. ఈ చలికాలం ఉండడం అంటే వాటర్ కొరత కూడా ఉండదు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది ఉండదు అన్నటువంటి విషయం కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేశారు, చీరల పంపిణీ చేస్తున్నారు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా బకాయిలు లేకుండా ప్లాన్ చేస్తున్నారు. బట్ అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి అన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లడం ద్వారా మాకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. సర్పంచ్లకు సంబంధించి ఇప్పటికే జనాలందరూ మా వైపే ఉన్నారు అన్నట్టు ఇండికేషన్ ని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవడం, కంటోన్మెంట్ కూడా ఇప్పటికే గెలిచి ఉన్నారు 1 year బ్యాక్. కనుక ఇప్పుడు వరుస విజయాల నేపథ్యంలో స్థానిక సంస్థల్లో కూడా విజయడంకా మోగించడం ద్వారా ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల కాల పరిధిలో ప్రతి ఎన్నిక మేమే గెలిచామన్నటువంటి జనాల్లో ఒక మెసేజ్ పంపించాలని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు స్థానిక సంస్థలు త్వరగానే పెట్టాలన్నటువంటి భావనలో ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నరేందర్.